ఏంటివి చూడ్డానికి వెరైటీగా ఉన్నాయనుకుంటున్నారా? దీన్ని రొయ్య పొట్టు అంటారండి. మనకి జనరల్ గా ఎండు రొయ్యలు దొరుకుతుంటాయి కదా, అందులోనే ఇవి చిన్న సైజు, చూడ్డానికి నలకల్లా ఉంటాయి. దీంతో రొయ్య పొట్టు కారం చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. వీటిని స్పెషల్ గా తలా తోక తీసి క్లీన్ చేసేది ఏమి ఉండదండి. రొయ్య పొట్టులో చెత్త ఏమన్నా ఉంటే ఏరేసుకుని నీళ్ళల్లో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా అడుగుని ఎంత ఇసుకుందో. అలా బాగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఎండలో ఒక 2 గంటలు ఆరబెడితే సరిపోతుందండి. ఈ రొయ్య పొట్టు కారానికి గానుగ నూనె వాడుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. 2 బ్యాచ్ల కింద కాస్తంత పసుపు వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ రొయ్య పొట్టును అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారపొడి కోసం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి, ఇంకా టేస్ట్ కోసం నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మాత్రం లాస్ట్ లో దించేసే ముందు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఫ్రై చేసిన వీటన్నిటితో పాటు ఉప్పు, వెల్లుల్లి కూడా వేసుకుని మిక్సీ జార్ లో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న రొయ్య పొట్టును కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకుంటే అంతేనండి, ఇంకా రొయ్య పొట్టు రెడీ అయిపోయింది. నెల రోజులు నిల్వ ఉంటుంది. ఎండుమిర్చి కారానికి, రొయ్య పొట్టు ఫ్లేవర్ కి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఇంతకీ మీలో నాన్ వెజ్ ఎంతమంది తింటారు? వీడియో లైక్ చేసి చెప్పండి. తప్పకుండా ట్రై చేసి పనిలో పని సబ్స్క్రైబ్ చేసేయండి.